అస్సలు చూడండి, నార్మల్గా అయితే ఇలాగ వేయించుతారు గోల్డెన్ బ్రౌన్ కలర్లో. బట్ నాకేంటంటే ఇట్లాగ వేయించి తిని బా ఎంత మంచిగా వేగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే కొంచెం పచ్చి పచ్చి వాసనలాగా అనిపించదు నాకు. అయితే ఏంటంటే నేను కార్తీక మాసం కాబట్టి ఒక ½ కేజీ అయితే తీసుకున్నాను. అవన్నీ దాంట్లో వాడిన దీపాలు పెట్టడానికి అదంతా వాడిన తర్వాత మిగిలినవి ఉన్నాయి కదా, ఆ మిగిలినవి ఏం చేయాలని చెప్పేసి పచ్చడి అయితే పెట్టాను అనమాట. ఏంటి ఉసిరికాయలు అర్థమవుతుంది కదా. అయితే కార్తీక మాసంలో వీటిని ఏమంటారంటే ఉసిరికాయలని పిలవకూడదంట, పేర్లేని కాయలు అనాలంట. ఎందుకో తెలియదు నాకు రీజన్, బట్ చాలామంది అంటుంటే విన్నానమాట. సో దట్ ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత టేస్ట్ ఉందంటే నేను నార్మల్గా అందాజుగా వేసాను ఉప్పు కారం. మస్తుందన్నమాట, చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా నచ్చింది. ఒక్కసారి కలరు అది చూడండి. ఆయిల్ కూడా పావు కిలోకి కొంచెం తక్కువ చేశాను. బట్ ఏంటంటే అది ఊరాలి కదా, ఉప్పు కారం మసాలా జీలకర్ర మెంతుల పొడి ఆవపిండి ఇవన్నీ వేసి కలిపి, ఆవపిండి కాదు వేయలేదు, ఆవపిండి మామిడిలో వేస్తారు, సారీ మర్చిపోయా. అవన్నీ సమపాలల్లో వేసి అంటే అందాజుగానే, నేను కొలత ప్రకారం ఏం చేయలేదు. బట్ సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఉప్పు కారం అన్నీ మిత్తంగా మంచిగా సరిపోయినాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అన్ని వీడియోలు మావి ఇలాగే చూస్తుండండి, సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైవ్ స్ట్రీమ్ ఉంటుంది డైలీ, కంపల్సరీ లైవ్కి అయితే రండి. నా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ 6300 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ 300 కాదు, 300లో 30 మెంబర్స్ కూడా రావట్లేదు నా లైవ్కి వచ్చేసి. కంపల్సరీ రావడానికి ట్రై చేయండి. మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కదా, అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, లైవ్కి వచ్చి కూడా నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.